నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అతిపెద్ద స్కామ్గా చెప్పబడే లిక్కర్ స్కామ్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రేపుతోంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా గుబులు రేపుతుంది. ఎందుకంటే గడిచినటువంటి 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో అతిపెద్ద స్కామ్గా లిక్కర్ స్కామ్ చోటు చేసుకుంది. అంటే పాలసీ మేకింగ్ నుంచి మొదలు పెడితే ఆ డబ్బు నగదు వసూళ్లు, దాని తరలింపు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఇదంతా కూడా ఒక పకడ్బందీ స్కెచ్గానే వేసి మరీ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు విదేశాలకు కూడా నగదు తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈడీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరిగింది. ఈడీ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇప్పుడు విచారణ కూడా కొంత చాలా దూకుడుగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సైలెంట్ ఆపరేషన్ ఈడీ తెరలేపుతోంది. సో ఇక వాస్తవానికి ప్రత్యేకంగా మొన్న సిట్ కూడా ఇదే లిక్కర్ స్కామ్లో చాలా వేగంగా దర్యాప్తు చేస్తుంది. మొన్న రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయన్ని కూడా సిట్ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని ఇప్పటికే జైలుకి పంపినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ఛార్జ్షీట్ ఏదైతే 300 పేజీలకు పైగా నమోదు చేసినటువంటి కోర్టులో ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతా కొంత ఉచ్చు బిగుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి అది ఎంతవరకు వాస్తవము ఏంటి అనేది కొంత చూడాలి. కాకపోతే ఇప్పుడు ఛార్జ్షీట్లో ఆయన పేరు మెన్షన్ తర్వాత అతి పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈడీ కూడా కొంత దూకుడుగా విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో డిస్టిలరీల యాజమాన్యాలకు కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేస్తోంది ఈడీ. దానికి సిద్ధమవుతుంది. అంటే సిఐడి సిట్ ఛార్జ్షీట్ ఆధారితంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపులు తిరుగుతున్నటువంటి వ్యవహారంలో సిఐడి సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి వ్యవహారం చూస్తే ఇప్పుడు ఈ స్కామ్ మొత్తానికి సూత్రధారిగా ఉన్నటువంటి జగన్ను గుర్తించారని, అరెస్ట్ చేయొచ్చన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో ఊపందుకున్నటువంటి నేపథ్యంలో చాలామంది రాజకీయంగా అంచనా వేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగినట్టుగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఏదైతే విచారణ కొనసాగుతుండగానే కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసులు పెట్టింది. మరి అక్రమ నగదు చలామణి కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. మరి స్కామ్ మొత్తం డబ్బు రూపంలో లావాదేవీలు మొత్తం ఉన్నట్టుగా స్పష్టంగా సిట్ ఇప్పటికీ గుర్తించింది. సిఐడి నమోదు చేసినటువంటి కేసు ఆధారితంగానే మే నెలలోనే ఈడీ కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఏదైతే పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. సో ఇప్పుడు మద్యం సరఫరాదారుల నుంచి కమిషన్ల రూపంలో భారీగా ముడుపులు వసూలు చేసి ఆ డబ్బును హవాలా మార్గాల్లో తరలించారని సిట్ ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అర్థమైపోయింది, తేల్చేసింది. సో ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో బట్టబయలైన తర్వాత ఇప్పుడు ఈడీ విచారణకు సిఫార్సు చేస్తున్నట్లుగా అసెంబ్లీలోనే చంద్రబాబు స్వయంగా ప్రకటించారు సీఎంగా. సో ఇప్పుడు సిట్ ఆధారాలను బేస్ చేసుకుని ఈడీ కూడా నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో భారీగా మద్యం ఆర్డర్లు పొంది కమిషన్లు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నటువంటి డిస్టిలరీల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది ఈడీ. దాంట్లో సర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్గా ఉన్నటువంటి చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. రానున్నటువంటి రోజుల్లో ఈ మద్యం సిండికేటు ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కీలక పాత్రదారులు, వ్యాపారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులను, ఈ స్కామ్లో పాత్రదారులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈడీ విచారించే అవకాశం ఉందనే ప్రచారం స్పష్టంగా జరుగుతోంది. మరి ఇప్పుడు ఈ కేసులో ఇప్పటికే మిథున్ రెడ్డితో సహా 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు మద్యం సిండికేట్గా ఏర్పడి ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని భారీగా కమిషన్లు దండుకున్నారని కూడా సిట్ ఇప్పటికే తన ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎక్కడెక్కడ ఎట్లా జరిగింది, డెన్లు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు, ఏ విధంగా ఇదంతా కూడా పాలసీ మేకింగ్ ఎట్లా జరిగింది, ఇదంతా క్లియర్గా ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ అక్రమ ధనాన్ని ఎన్నికల ఖర్చులకు, వైఎస్ఆర్సీపీ సొంత నిధులుగా, అట్లాగే భారీగా పెట్టుబడుల రూపంలో బల్లించినట్లు కూడా సిట్ ఇప్పటికే స్పష్టం చేస్తుంది. సో ఇప్పుడు ఈ దర్యాప్తుతో పాటుగా ఇప్పుడు ఈడీ విచారణ కూడా మొదలు కావడంతో మరి ఈ కుంభకోణం వెనుకున్నటువంటి అసలు సూత్రధారులు ఎవరనేది తేలిపోబోతుంది అనేది కూడా కొంత అంచనా వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించుకున్నటువంటి దొంగ డబ్బులో ఎక్కువ భాగం హవాలా రూపంలో విదేశాలకు తరలిపోయిందని కూడా సిట్ సేకరించినటువంటి వివరాలు ఇప్పటికే ఈడీకి అందించేసింది. సో దీంతో ఇప్పుడు నిందితులు విదేశాల్లో కూడా లాజిస్టిక్స్ పేరుతో కంపెనీలు పెట్టి బ్లాక్ను వైట్ మనీగా మార్చారనే అంశాలు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అంటే అక్కడ వైట్గా మార్చి ఇండియాకు మళ్ళీ రిటర్న్ తిరిగి పంపించినట్టుగా అర్థమవుతుంది. అలాగే 2024 ఎన్నికల్లో కూడా దాదాపుగా 300 కోట్లు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా ఈ లిక్కర్ సంబంధించినటువంటి స్కామ్లో నుంచి వచ్చినటువంటి డబ్బే ఇచ్చారనే సమాచారం కూడా సిట్ సేకరించింది. ఆ సమాచారం అంతా ఈడీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు నోట్ల కట్టల డెన్లను కూడా ఇప్పటికే సిట్ గుర్తించింది. అక్కడ తీసినటువంటి వీడియో సాక్ష్యాలను కూడా ఈడీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టులు ప్రారంభిస్తే కనుక స్పష్టంగా లిక్కర్ కేసులో
కొత్త సంచలనాలు స్పష్టంగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు సిట్ ఇప్పటికే ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు అంతా కూడా తేటతెల్లమవుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఈడీ వస్తే ఇంకా ఎక్కువ కూపీ లాగే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా రాజకీయంగా మరింత కలకలం రేపే అంశాలుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువ శాతం తీవ్ర స్థాయిలో ఈడీ కనుక రంగంలోకి చాలా దూకుడుగా ఎంట్రీ ఇస్తే, ఇప్పటికే విచారణ జరుగుతుంది కాబట్టి కొంత వేగం కనుక పెంచితే భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు రాజకీయంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. సో మీరు కూడా ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు మీద విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో డిస్టిలరీస్తో సహా ఇంకా ఎవరెవరిని అరెస్టులు చేసే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.